ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషన్ లో మీరేం చేస్తారో నాకు తెలియదు గాని పాపం మీ అబ్బాయిని ఒకసారి చూడండి. తను చిన్నతనం నుంచి ఎంతో ఇష్టంగా పెంచుకున్న గోమాతని కసాయి వాడికి అమ్మేస్తున్నారని పాపం అతను ఆ గోమాత మీద పడి ఎలా ఏడుస్తున్నాడో. ఈ అబ్బాయిది ఎంత గొప్ప మనసు అయితే పాపం దాన్ని అమ్మేయకూడదని ఎలా మారం చేస్తున్నాడో చూడండి. ఈ వీడియో చూసాకనైతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఈ మూమెంట్ చూసాకనే ప్రేమ వస్తువుల పైనే కాదు జంతువుల పైన కూడా పెంచుకుంటారని అర్థమవుతుంది. పాపం మీ పిల్లవాడి తండ్రి ఇంట్లో పరిస్థితులు బాలేక పెంచుకున్న గోమాతని అమ్మేయడానికి సిద్ధమయ్యాడు. అలాంటి సమయంలో ఆ అబ్బాయి తన ఇష్ట దైవమైన గోమాతను కసాయివాడికి అమ్మేయకూడదని పట్టుపట్టి దాన్ని గట్టిగా పట్టుకొని మరి దాన్ని అస్సలే వదలట్లేడు. ఎంతైనా ఈ అబ్బాయి మనసుకు సెల్యూట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, తర్వాత ఈ అద్భుతమైన వీడియోని ఒకసారి చూడండి. ఇక్కడ ఈ అన్న ఫుడ్ ని తినడానికి ఒక హోటల్ కి వచ్చి కూర్చుంటాడు. వెంటనే సర్వర్ అతనికి ఫుడ్ ను తీసుకొస్తున్న సమయంలో చెయ్యి తాకి కింద ఫుడ్ పడిపోతుంది. ఆ సర్వర్ ఆ ఫుడ్ ని తీసుకుపోయి పడేద్దామని అనుకునే లోపే ఆ అన్న చూడండి ఆ ఫుడ్ ని పడేయకూడదని తీసుకొని దానిపై దుమ్ము పడితే దులుపుకొని మరి ఆ ఫుడ్ ని మొక్కి తింటున్నాడు. అలా కింద పడిన ఫుడ్ ను తినాల్సిన అవసరం అతనికి ఏమొచ్చిందా అని అనుకుంటున్నారు కదా. అతనికి మాత్రమే తెలుసు అతని జీవితం ఎలా స్టార్ట్ అయిందో. అతని చిన్నతనంలో అతను ఎంత కష్టపడి ఆహారం కోసం ఏడ్చాడో అతనికి మాత్రమే తెలుసు. అలాంటి దీనమైన పరిస్థితుల నుంచి పెరిగిన ఈ అన్న ఆ ఫుడ్ ని గౌరవించి కింద పడిన ఫుడ్ ని కూడా తీసుకొని అతను తింటున్నాడు. నిజంగా ఇతని మనసు చాలా గొప్పది కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాకనైనా డోంట్ వేస్ట్ ఫుడ్. దయచేసి ఆహారాన్ని అస్సలు వేస్ట్ చేయకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని వృధాగా పారేస్తే మనకు జీవితంలో అన్నమే దొరకదు. గాయస్, మామూలుగా సెలబ్రిటీలకు మనమే మర్యాదని ఇస్తాం కదా. అలాంటిది విజయ్ దేవరకొండ అన్న చూడండి. ఒక రోజు ప్రోగ్రామ్ లో కొందరు అమ్మాయిలు విజయ్ దేవరకొండ అన్న ముందర వచ్చి కూర్చుంటారు. అలా కూర్చున్న సమయంలో వాళ్ళకి ఎక్కడ కాళ్ళు తాకుతాయేమో అని అనుకొని ఆ అన్న కాళ్ళు తీసి చైర్ పైకి జరుగుతాడు. చూడండి అన్న మనసు ఎంత గొప్పదో కదా. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా ఇలా సాటి వారికి గౌరవం ఇచ్చే హీరోలు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. అలాగే మన వీడియోలన్నిటికీ లైక్ చేసి మన సెకండ్ ఛానల్ ని కూడా ఇక్కడ కార్డ్స్ లో ఇస్తాను. తప్పకుండా వెళ్ళి ఆ ఛానల్ ని చూడండి. అందులో కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి.